హాయ్ అండి. నువ్వులతో పచ్చి పులుసు హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని 1/2 కప్పు నువ్వులు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా సిమ్లో ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి. కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చిమిర్చి, నువ్వులు, 5 వెల్లుల్లి వేసుకొని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పులుపు తగ్గట్టు చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. క్వాంటిటీ తగ్గట్టు వాటర్ వేసుకొని ఇందులోకి గ్రైండ్ చేసుకున్న నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. కొంచెం పంచదార వేసుకోవాలి. నువ్వుల్లో స్వీట్నెస్ ఉంటుందండి, కొంచెం వేసుకోండి. మీ దగ్గర బెల్లం ఉన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పోపు పెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. పోపు దింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని పోపులో కలిసేలా పచ్చి పులుసులో వేసి కలుపుకోవడమే. సింపుల్ టేస్టీ నువ్వుల పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్